హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొంచెం కొత్తగా, ఈజీగా, టేస్టీగా ఉండే స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. పావు కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఈ బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వాడుకోవచ్చండి. ఈ రోజైతే నేను బెల్లంతో అయితే ఈ స్వీటు ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ పిండిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలండి. ఒక స్టెయినర్ సహాయంతో ఇలా వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏమన్నా డస్ట్ ఉంటే ఇలా తీసేయాలి. ఇప్పుడైతే ఈ పిండిని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మనం ఒక స్పూన్తో ఫస్ట్ అయితే కలుపుకోవాలి. ఇది ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే మంచిగా చేత్తోని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనమైతే ఇప్పుడు కొంచెం మెత్తగానే ఉంటుందండి. మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడైతే మనకు కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడైతే మనం ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడైతే ఇది పిండి అయితే చూడండి కొంచెం స్టిఫ్గా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఈ పిండిని అయితే కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ఉండలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వీటిని అయితే కొంచెం నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఘాట్లు పెట్టుకొని వీటిని అయితే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఇవైతే మాడిపోతాయి. ఎందుకంటే ఇందులో బెల్లం వేసాం కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని మరొక సైడ్కు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ ఐటెం అయితే రెడీ అయింది. ఇప్పుడైతే మరికొన్నింటిని కూడా ఇలాగే మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మిగతా వాటికి కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకుంటూ వాటిని అయితే ఆయిల్లో వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం అయితే రెడీ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.